భూపాలపల్లి మున్సిపాలిటీలోని 29వ వార్డులో పోచమ్మ తల్లి ఆలయ మొదటి వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగలా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి పండుగ వాతావరణం సృష్టించారు. మహిళలు బోనాలు సమర్పిస్తూ సాంప్రదాయ వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుకల్లో స్థానిక ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమం మొత్తం భక్తి భావంతో నిండిపోయి కాలనీలో ఆనందోత్సవాలు నింపింది. 29వ వార్డు కౌన్సిలర్ గండ్ర హరీష్ రెడ్డి హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ దేవత ఆలయం కోసం కమిటీగా ఏర్పడి వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు ఆలయంలో ధూపదీప నైవేద్యాల కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించారు. అందరి సహకారంతోనే పోచమ్మ ఆలయం నిర్మాణమైందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి వార్షికోత్సవానికి స్థానిక 29వ వార్డులోని పోచమ్మ తల్లి గుళ్ళు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. దీనికి ముఖ్యంగా కమిటీ వారందరూ కూడా గత 45 రోజులుగా ఈ యొక్క కార్యక్రమ నిర్మాణము, ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు చేయడం అనేది ఈ కాలనీకి భవిష్యత్తులో ఇంకా మంచి జరుగుతుంది, భగవంతుని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఈ నిర్మాణం మొదలైనప్పటి నుండి ఏ యొక్క రాజకీయాలకు అతీతంగా ఎక్కడికక్కడ ఇక్కడ ఉన్న ఒక కమిటీ ఫామ్ చేసుకొని సుభాష్ కాలనీ వాళ్ళందరూ ఒక కమిటీ ఫామ్ చేసుకొని వారు ఒక పద్ధతి ఎంబడి ప్రతి ఇంటికి తిరిగి ఏ రాజకీయ నాయకుడిని కానీ ఎవరిని కూడా ఒక వ్యక్తి రాగా చూడకుండా ఈ భూపాలపల్లికి మొదట ఏర్పడిన కాలనీలో సుభాష్ కాలనీ కూడా ఒకటి కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ మొట్టమొదటి ఇక్కడ గ్రామ దేవత ఉన్నారని నిర్ణయించుకొని ఎంతో వ్యయ ప్రయాసాలకు కోర్చి ఈ యొక్క గుడి నిర్మాణం జరిగింది. అప్పుడు మేము గతంలో 27వ వార్డు కౌన్సిలర్ ఉండే ఆ అమ్మవారి దయ ఏమో నాకు తెలియదు, కానీ ఈసారి అనుకోకుండా నాకు 29వ వార్డులో అవకాశం వచ్చింది. ఆ రోజు నేను ఏమీ ఆశించకుండా ఇక్కడ నా వంతు సాయం చేయడం జరిగింది. అదే అమ్మవారి సాయం వల్లనే ఈరోజు నేను 29వ వార్డులో కౌన్సిలర్గా గెలవడం అనేది అది యాదృచ్ఛికం కాదు, అది అమ్మవారి దీవెన. ఎప్పుడు కూడా అంటే ప్రజలందరూ కూడా ఏ మాత్రం నిస్వార్థంగా ప్రజలందరూ కూడా ఆత్మాభిమానంతో కనుక ఏదైతే దైవ కార్యం నిర్వహిస్తే మనకే కాదు మన కుటుంబానికి లేకపోతే మనకు సంబంధించినటువంటి ఏదైతే అన్నిటికీ కూడా కాలనీకి కానీ అదే మన ఊరికి ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి జరుగుతుందని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే కాలనీ ప్రెసిడెంట్ రాజబాబు సార్, గుడి ప్రెసిడెంట్ రాజబాబు సార్ గారు, వాళ్ళ కమిటీ బ్రహ్మారెడ్డి గారు, రాయమల్ గారు, సాగర్ల రాజేందర్ గారు, సుభాష్ అన్న గారు, ప్రసాద్ అన్న గారు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా వారి శక్తి మేరకు కూడా పనిచేయడం జరిగింది. ఇది భూపాలపల్లి కాదు, ఇది నాకు తెలిసి వరంగల్ జిల్లాలో పోచమ్మ గుళ్ళలో ఇది పెద్ద గుడి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రేపు భవిష్యత్తులో ఈ కాలనీ డెవలప్మెంట్కి సంబంధించి చుట్టుపక్కల రోడ్ కానీ, రెండోది కాలనీ అది కాంపౌండ్ వాల్ కూడా హైట్ పెంచేటువంటి కార్యక్రమం ఉన్నది. ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి. వాళ్ళు అడగగానే ఈసారి పెయింటింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు మా నెక్స్ట్ టార్గెట్ కూడా కాంపౌండ్ వాల్ నిర్మాణము, చుట్టుపక్కల రోడ్డు లోపల గ్రావెల్ వేసేటువంటి కార్యక్రమము ఏదైతే చేసేటువంటి కార్యక్రమం కూడా మేము భవిష్యత్తులో చేస్తామని మా కమిటీ వారికి హామీ ఇస్తూ ఇప్పుడు ఏదైతే కమిటీ వాళ్ళ ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలి. మాకు, మా పార్టీకి, మా కుటుంబానికి ఎల్లవేళలా మీరందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః. గత 30 సంవత్సరాల క్రితం ఇక్కడ సింగరేణి వారు ప్లాట్స్ అలాట్ చేసి సింగరేణి కార్మికులకు ఇక్కడ ప్లాట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజే ఇక్కడ ఉన్న కొంతమంది పెద్ద మనుషులు ఇక్కడ పోచమ్మను నిలబెట్టుకుని ఆ రోజు నుంచి పూజలు చేయడం జరుగుతుంది. కానీ 30 ఏళ్ల నుండి కూడా ఈ గుడి నిర్మాణం ఒక కలలాగుండే. కానీ సుభాష్ కాలనీలోని పెద్దలు, ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా దాతలుగా వివరించి ప్రతి ఒక్కరూ సహకరించి ఈరోజు దాదాపు నాకు తెలిసి ఒక వరంగల్ జిల్లా కాదు, నాకు తెలిసి తెలంగాణలోనే పోచమ్మ తల్లి దేవాలయం ఇంత పెద్దగా ఎక్కడ కట్టింది లేదు. ఇదంతా దాతల సహకారమే. దాతలు ఎక్కడైతే ముందుకు వస్తారో గుళ్ళు గోపురాలు అనేది అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈరోజు అందరి ముందట అంటే ఇంతకుముందు చేసిన దాతలకు కానీ, ఇప్పుడు మనకు ఆల్రెడీ మాట ఇచ్చిన 29వ వార్డు గౌరవ కౌన్సిలర్ గారికి కానీ మేము ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అలాగే సుభాష్ కాలనీ, రామ్ నగర్, న్యూ ప్లాట్స్, గాంధీనగర్, ఎల్బీ నగర్
మహిళా సోదరిమణులందరూ భక్తులందరూ కూడా ఎంతో భక్తితోటి ఈరోజు బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమానికి తమ వంతుగా లైన్లో ఉన్న పెద్ద మనుషులు కానీ నాయకులు కానీ రాజకీయాలకు సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈరోజు ఈ గుడి నిర్మాణం చేయించడం జరిగింది. ఇంకా అభివృద్ధి జరగాల్సింది, అభివృద్ధి కూడా సహకరిస్తామన్న ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ క్రమశిక్షణతోటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా కాలనీ సోదరిమణులందరూ కూడా మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.